విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 7వ రోజు జిల్లా కేంద్రంలోని గుడ్ మార్నింగ్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, డీఈఓ రాజేందర్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను వీక్షించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయక శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు పట్టుదలతో ఇష్టంగా చదవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శాస్త్రీయ దృక్పథమే సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపోగలదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సాధించలేనిది ఏదీ లేదని, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉన్నతమైనదని తెలిపారు. ఈ ప్రభుత్వం చదువుకునే పిల్లలకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా అన్ని రకాలుగా తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సైన్స్ ఫేర్ వల్ల ఈరోజు చక్కటి కళను విద్యార్థులు ప్రదర్శించారు. నేను ఈరోజు స్విమ్మింగ్ స్టేట్ గేమ్స్ కూడా ప్రారంభించి వచ్చారు. 5వ తరగతి చదివే పిల్లలు, 7వ తరగతి చదివే మహిళా విద్యార్థులు, 10th క్లాస్ మహిళా విద్యార్థులు, ఇంటర్మీడియట్ మహిళా విద్యార్థులు ఈరోజు 1500 మీటర్లు ఏదైతే విత్ ఇన్ ది టైంలో స్విమ్మింగ్ మరి ఈదుకుంటూ వాళ్ళు మరి బహుమతులు పొందారు. ఆ బహుమతులు కూడా పంచి వచ్చాను. మీరు కళను ప్రదర్శించండి, చదువుతో పాటు క్రీడలను కూడా సమాంతరంగా మీరు తీసుకెళ్తూ ఈరోజు తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మా పిల్లలు ప్రయోజకులు కావాలని వాళ్ళు ఏ కళలు కానీ కాయ కష్టం చేసి వ్యవసాయ కూలి చేసి ఈరోజు రైతులు మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ యొక్క తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రీడలతో పాటు మీ లక్ష్యాన్ని ఎంచుకొని గమ్యం చేరేదాకా శ్రద్ధతో చదవాలని మీకు ఈ సందర్భంగా నేను కోరుతున్నా. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సైన్స్ ఫేర్లో విద్యార్థులు దేశానికి ఉపయోగపడే ఇన్నోవేషన్లు తయారు చేయాలని అన్నారు. ఇలాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహణ వల్ల విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన ఇన్నోవేషన్ అంశాలు ప్రజలకు ఉపయోగపడేలా వినియోగిస్తామని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ రంగాలలో రాణించాలని సూచించారు. సైన్స్ ఫేర్ నిర్వహణలో 57 ఇన్ఫైర్ ఎగ్జిబిషన్లు, 300కు పైగా సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ అన్ని స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. సో సైన్స్ ఫేర్ అంటే మీ ఆల్ స్టూడెంట్స్ మీరు మీ బ్రెయిన్తో, మీ ఇన్నోవేషన్తో మీరు ఒక నమూనా తయారు చేస్తారు. అండ్ అది నమూనా ఫ్యూచర్లో you can do other inventions also with that simple sample. So physics, chemistry, biology, any subjects mida you are doing this your exhibitions. And similarly jilla style ee roju exhibition lo evaraina first, second, third winner unte adi state level lo kuda next week lo 15th December lo avutundi. దెన్ మీకు ఆపర్చునిటీ వస్తే మీరు స్టేట్ లెవెల్లో కూడా చూపిస్తారు.